అమలాపురంలో ఉద్రిక్తత పెరుగుతోంది. కాపు నాయకులు, ముద్రగడ పద్మనాభం అనుచరులు, సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో భారీగా బలగాలను మోహరించారు. తుని విధ్వంసానికి బాధ్యుడిగా తనను అరెస్ట్ చేయమంటూ అమలాపురం పోలీస్ స్టేషన్లో బైఠాయించారు ముద్రగడ. సీసీటీవీ ఫుటేజ్, ఇతర వీడియోల ఆధారంగా కొంతమందిని గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నారు. అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్న వారంతా అమాయకులని, కావాలంటే మొత్తం ఘటనకు బాధ్యుడిగా తనను అరెస్టు చేయమంటూ అమలాపురం స్టేషన్లో ధర్నా చేస్తున్నారు ముద్రగడ. లోకల్ పోలీసు రిజిస్ట్రేషన్ ఈడీగా డిఫరెంట్స్ మమ్మల్ని దొరికేసారు ముద్దాయిలు ఇప్పటిదాకా పరాయిలు ఉన్నారు. వాళ్ళు సరెండర్ అయ్యారు. మేము పోలీస్ వ్యాన్ బెయిల్ వేసి వెళ్ళిపోతాం సార్. సెంట్రల్ జైలు వేస్తారో అది తమిళనాడు జైలు వేస్తారో వేసుకొని తర్వాత కోరుకొని నేనేస్తారండి. మాకు దొరికారు ఈ ముద్దాయిలు. కేసు కూడా లోకల్ పోలీసు సంబంధం లేదు. కేసు రైల్వే కేసు సార్. రైల్వే ప్రాపర్టీ ఏ కేసు అయినా సరే ఈ ఉద్యమం కూడా కోనసీమ స్టార్ట్ అయిందండి. అలాగే అరెస్టులు కూడా ఇక్కడి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడే సరెండర్ అవ్వడానికి వచ్చామండి. అయ్యా మమ్మల్ని ఏమైనా చేసుకోండి, మేము పూర్తి సరెండర్ అయిపోయాం. అయ్యా మీరు సీఎడ్ పెడతారో ఇంకో రోజు పెడతారో అది తీసుకోండి సార్. అప్డేట్ మీకు కూడా వస్తుంది. దొరికే ముద్దాయిలు చేసి ఆ ముద్దాయిలు దొరికేది చెప్పి మీకు కూడా గ్రేడ్ వస్తుందండి. అప్పు చెప్పండి సార్. ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ అన్ని తానేనని, అందుకే తనను అరెస్టు చేయమంటున్నారు ముద్రగడ పద్మనాభం. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడిచిపెట్టేదాకా తాను ఆందోళన విరమించబోనని భీష్మించి కూర్చున్నారు. ముందు నాయకుల్ని అరెస్ట్ చేయండి, తర్వాత కార్యకర్తల సంగతి చూడండి అంటున్నారు ముద్రగడ. అయితే అమలాపురం టౌన్ పోలీసులు మాత్రం ఈ కేసు తమ పరిధిలోంది కాదంటున్నారు. సిఐడి దర్యాప్తు చేస్తున్నందున అరెస్టులన్నీ వాళ్ల పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు డీఎస్పీ. ముద్రగడ మాత్రం ఆ మాటలేవి పట్టించుకోవడం లేదు. నన్ను ఇక్కడే ఇప్పుడే అరెస్టు చేయండి, బేడీలు వేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపండి అంటూ స్టేషన్లోనే కూర్చున్నారు. పోలీస్ వ్యాన్ బెయిల్ వేసి వెళ్ళిపోతాం సార్. సెంట్రల్ జైలు వేస్తారో అది తమిళనాడు జైలు వేస్తారో వేసుకొని తర్వాత కోరుకొని నేనేస్తారండి. మాకు దొరికారు ఈ ముద్దాయిలు. కేసు కూడా లోకల్ పోలీసు సంబంధం లేదు. కేసు రైల్వే కేసు సార్. రైల్వే ప్రాపర్టీ ఏ కేసు అయినా సరే ఈ ఉద్యమం కూడా కోనసీమ స్టార్ట్ అయిందండి. అలాగే అరెస్టులు కూడా ఇక్కడి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడే సరెండర్ అవ్వడానికి వచ్చామండి. అయ్యా మమ్మల్ని ఏమైనా చేసుకోండి, మేము పూర్తి సరెండర్ అయిపోయాం. అయ్యా మీరు సీఎడ్ పెడతారో ఇంకో రోజు పెడతారో అది తీసుకోండి సార్. అప్డేట్ మీకు కూడా వస్తుంది. దొరికే ముద్దాయిలు చేసి ఆ ముద్దాయిలు దొరికేది చెప్పి మీకు కూడా గ్రేడ్ వస్తుందండి. అప్పు చెప్పండి సార్. పెట్టి సరఫరా చేసిన ముద్ర పొదలాగా మీరు తీసుకొచ్చి చదివిపెట్టి మరి ఏదో సరఫరా అప్పుడు పేరు వస్తుంది. మీ అంత పేరు మాకే పేరు వస్తుంది సార్. మీకు అడ్వాన్స్గా వచ్చేసి అమలాపురంలో ముద్రగడ ఆందోళనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అమలాపురంలో ముద్రగడ ధర్నాకు సంబంధించిన వివరాలేంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ముద్రగడ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ రోజు ఉదయం అమలాపురం పోలీస్ స్టేషన్ లో బైఠాయించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసుల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే నన్ను అరెస్ట్ చేయండి, అమాయకులను అరెస్ట్ చేస్తున్నారు, దీనికి మొత్తం బాధ్యత వహించాల్సింది నేను కాబట్టి నన్ను అరెస్ట్ చేసి బేడీలు వేసేసి నన్ను సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టండి, అంతేగాని అమాయకులను అరెస్ట్ చేయొద్దని ఇప్పటికే పోలీసులకి ముద్రగడ పద్మనాభం తెలపడంతో ఇప్పుడు అమలాపురం డీఎస్పీ అంకయ్య ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు జరిగిన విషయాన్ని మనం పరిశీలిస్తే ముద్రగడ పద్మనాభం డీఎస్పీ గారు ముద్రగడ పద్మనాభం తోటి ఇది సిఐడి దర్యాప్తు చేస్తుంది. ఈ కేసు మా ఆధ్వర్యంలో లేదు, ఇది మొత్తం సిఐడి అధికారులు చూస్తారు, కాబట్టి మీరు ఆందోళన విరమించండి అని ఇప్పటికే రిక్వెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఆ ముద్రగడ పద్మనాభం దీనికి అంగీకరించకపోవడంతో ఒక్కటేసారి అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికైతే ముద్రగడ పద్మనాభం చెప్పేది ఒకటే, పోలీసులకి ఒక్కటే చెప్పాడు, ఏంటంటే నేను ఇక్కడ నుంచి అసలు కదిలే ప్రసక్తి లేదు, నన్ను బేడీలేసి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టండి, అప్పటిదాకా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని ముద్రగడ పద్మనాభం చెప్తుంటే దీనికి డిఎస్పీ అంకయ్య ఇప్పటికే సమానం చెప్పారు. దీన్ని ప్రభుత్వానికి నివేదిస్తున్నాం, అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి ఏదైతే ఆదేశాలు వస్తాయో దాని ప్రకారం మేము ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటామని డిఎస్పీ అమలాపురం డిఎస్పీ అంకయ్య తెలిపారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అమలాపురంలో బైఠాయించడంతో ఒక్కటేసారి తూర్పుగోదావరి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముద్రగడ పద్మనాభం అరెస్టు చేసి కాకినాడ కోర్టుకు తీసుకొస్తారు అనే వార్త కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు. అంటే ముద్రగడ పద్మనాభం ఈ రోజు వరకు చూసి సాయంత్రం వరకు అరెస్ట్ చేసి ఒకవేళ కోర్టుకు తీసుకొచ్చారు నేపథ్యంలో ఇప్పటికే కాకినాడ నుంచి అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి పోలీసు భద్రతా బలగాలను
భారీగా అమలాపురం తరలిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం బైఠాయించడంతో కాపు నాయకులు, అదేవిధంగా కాపు నేతలు, కాపు కార్యకర్తలు ఇప్పటికే అమలాపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి భారీగా తరలి వస్తున్న పరిస్థితి. మొత్తానికైతే పోలీసులు ఎటువంటి ఉద్రిక్త పరిస్థితిని ఎలా జరగకుండా మొత్తం ఇప్పటికే ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మొత్తం బారికేడ్లు కార్యకర్తలు అదేవిధంగా లోపలికి చొరబడకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. మొత్తానికైతే ముద్రగడ పద్మనాభం బైఠాయించడంతో అటు కోనసీమలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందని ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అంతటా ఉత్తరంగా ఆతృతగా ఎదురుచూస్తున్న పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ముద్రగడ పద్మనాభం పోలీసులకు తెలిపింది ఒకటే, ఏంటంటే అమాయకులను అరెస్ట్ చేస్తున్నారు మీరు, ఈ ఉద్యమానికి రైలు సంఘటనకి బాధ్యత మొత్తం నాదే, నా జాతి బతుకున్నంత వరకు నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేసి నేను జైల్లో ఉండి నిరాహార దీక్ష కొనసాగిస్తాను, నా జాతిని బీసీలో కలపాలి, లేకపోతే నా చివరి రక్తబొట్టు చూస్తారు అని ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి మొత్తాన్ని నెలకొంది. మొత్తానికైతే ముద్రగడ పద్మనాభం నన్ను అరెస్ట్ చేసినాక ఇక్కడ నుంచి అమలాపురం పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లే ప్రసక్తి లేదని ఇప్పటికే పోలీసులకు తెలిపిన పరిస్థితి నెలకొని ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇదే విషయంపై రాజమండ్రి రిపోర్టర్ శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, అమలాపురం పరిస్థితి ఏంటి, పోలీసులకి అనుచరులకు మధ్య వాగ్వాదాలు ఏమైనా జరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి? స్వాతి, ఇప్పటి వరకు చూసిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోనే ఉత్కంఠ పరిస్థితులు నెలకొనడం జరుగుతున్నది. అయితే అక్కడ ముద్రగడ అమలాపురం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అమాయకులైన కాపుల్ని కొంతమంది 6 వ్యక్తులను అరెస్ట్ చేయడాన్ని ఆయన నిరసిస్తూ అక్కడ ఆందోళన చేపట్టడం జరుగుతున్నది. అయితే వాళ్ళని అరెస్ట్ చేసిన 6 కూడా వదిలిపెట్టే వరకు కూడా తనను ఇక్కడ నుంచి ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదని చెప్పి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. దాంతో అక్కడ పోలీసు అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదించడం జరుగుతున్నది. అయితే దీంతో చూసుకున్నట్టయితే ఈ తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఈ ఏడాది జనవరి 31వ తేదీన కాపు ఐక్య గర్జన సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న అల్లలపై సిఐడి అధికారులు విచారణ చేపట్టడం జరుగుతున్నది. అయితే ఈ విచారణ నేపథ్యంలోని నిన్న ఒక 6 వ్యక్తులను సిఐడి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎక్కువగా అమలాపురం, తొండంగి, అంబోజీపేట, కోటనందూరు ప్రాంతాల్లోని ఈ సిఐడి ప్రత్యేక బృందాలన్నీ కూడా పర్యటించి ఒక 6 మందికి చేసుకున్నారు. అయితే మిగిలిన వారి కోసం కూడా అక్కడ వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతున్నది. అయితే కేసుల్లో ఉన్నవారు దీంతో ఆందోళన చెందడం జరుగుతున్నది. అయితే తుని సంఘటనకు సంబంధించి రత్నాచల ఎక్స్ప్రెస్ రైలుని అలాగే పోలీసు వాహనాలను కూడా దహనం చేసి అలాగే స్టేషన్ పై కూడా దాడి చేసిన ఘటనలకు సంబంధించి మొత్తం 70 కేసుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మంది నిందితులపైన సిఐడి అధికారులు నిందితులుగా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ అరెస్టుల పర్వాన్ని కొనసాగించడం జరుగుతుంది. దీనిలో అయితే ఈ కేసుల్లో నేను A1 గా ఉన్న కారణంగా కర్త కర్మ క్రియ అన్ని కూడా నేను తన్నేనని చెప్పేసి ముద్రగడ చెప్పడం జరుగుతున్నది. అందుచేత ఫస్ట్ నన్ను అరెస్ట్ చేయండి, తర్వాత మిగతా వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతున్నది. దీంతో పోలీసులు హైడ్రామా నడుస్తుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నాయి. అయితే అధికారులు మట్టికి దీని మీద ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ కేసుల్లో మట్టికి వైసీపీ నాయకులు కూడా ఉన్నారు, కాపులతో పాటు కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. అందుకనే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి హోంమంత్రి అయితే ఇప్పటి వరకు అయితే చెప్పడం జరుగుతున్నది. అయితే దీన్ని బట్టి చూసినట్లయితే మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే నన్ను ముందే అరెస్ట్ చేయాలని చెప్పేసి ముద్రగడ అల్టిమేట్ జారీ చేసి తన ఆందోళన మట్టికి కొనసాగించుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా కూడా కాపు నాయకులు పెద్ద సంఖ్యలో ఇప్పుడు అమలాపురం చేరుకోవడం జరుగుతున్నది. దీనికి ధీటుగానే పోలీసు బలగాలను కూడా మొత్తం మోహరించడం జరిగింది. అన్ని సెంటర్లోనూ కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ఏర్పాటు చేయడంతో మొత్తం అమలాపురంలో ఒక కర్ఫ్యూ వాతావరణం నెలకొనే విధంగా ఉన్నది. అడుగడుగునా కూడా పోలీసు పహరా కాస్తం జరుగుతున్నది. ఎక్కడ ఎవరు బయట నుంచి వచ్చిన వ్యక్తులందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత బయటకు పంపడం జరుగుతున్నది. కాపులు కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఓన్లీ జిల్లా వ్యాప్తంగానే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కానీ ఇలాగ విశాఖ జిల్లా నుంచి కూడా చాలా మంది కాపు నాయకులు ఇప్పుడు అమలాపురం రావడం జరుగుతున్నది. దీని మీద ఇక్కడంతా కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొనడం జరుగుతుంది. అది రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.